మీ ముగ్గురు కలిసి ఈ చివరి ప్రయత్నం సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశారు. సో మీ చేతుల మీదుగా ఆ ఇద్దరికి 30,000 రూపాయలు అందబోతున్నాయి. వెల్ డన్. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓ, 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 లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఇలా ముందుకు వచ్చి సపోర్ట్ అందించినందుకు. మీ పేరు? పూజ. మార్నింగ్ చేస్తారా, ఈవినింగ్ టైం కూడా? సార్ కూడా చేయను. ఒక్కసారి కూడా ఓకే. కానీ ఎగ్జామ్ రిజల్ట్స్ ముందు కానీ రేపు మార్నింగ్ ఎగ్జామ్ అంటే మాత్రం ఎందుకైనా మంచిదని ఒకసారి గుడికి వెళ్తారు కదా. చేసిందంతా చేసేసి ఆయన మీద వదిలేద్దామని. ఏం చదువుతున్నారు? ఇంకా సెకండ్ ఇయర్ అయిపోయింది, తోసారు బయటికి. నెక్స్ట్ ఏం చదువుతున్నారు? బీటెక్. బీటెక్. కష్టమైన బీట్లే 4 ఏళ్ళు చదవాలి తప్పదు కదా. కదా, నాకు కూడా అదే చెప్పారు. 4 ఏళ్ళు ఇట్టే అయిపోద్ది అన్నారు. 4 ఏళ్ళు అయితే అయిపోయింది, సబ్జెక్టులు అవ్వట్లేదు అదేంటో. ఓకే, బట్ బాగా చదువు అండ్ డెఫినెట్లీ ఆల్ ది బెస్ట్. నా తరపు నుంచి కూడా ఏదో ఒకటి ఇవ్వాలని. మనీ. అవునా? షూర్, ప్లీజ్. ఓకే, సో డాన్స్ అయితే ఫిక్స్ అయ్యారు, పాటలు లాంటివి ఏం లేదు. నా మాట 2-3 డైలాగ్ చెప్తే పంపించేస్తాను, అనవసరం డాన్స్ ఎందుకమ్మా మనకి. సూపర్, మాట విన్న మొట్టమొదటి మహిళ. ఓకే, ఎస్, చెప్పమ్మా డైలాగ్. మీరు చెప్తే నేను చెప్తా. రే వీరశంకర్ రెడ్డి, రే వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. అది వీరశంకర్ రెడ్డి. మొక్కే కాదంటే అంటే ఆడెక్కడ వింటాడు మనమాట. సమయం లేదు మిత్రమా, సమయం లేదు మిత్రమా, ప్రణయమా రణరమా. అయిపోయి సరే, నా మాటిని ఒక హిందీ పాట పాడే పంపించేస్తా. तेरा मेरा रिश्ता है कैसा, एक पल दूर गवार नरी, तेरे लिए हर रोज मैं जीते तुझको दिया मेरा वक्त सभी, कोई लम्हा मेरा तेरे बिना हर सांस पे ना तेरा, क्योंकि तुम ही हो, अब तुम ही हो जिंदगी, अब तुम ही हो चैन भी, मेरा दर्दगी, मेरी आशिकी, अब तुम ही हो. సూపర్. ఆహా, నేర్చుకున్నావమ్మా నువ్వు సంగీతం? వింటూ ఉంటా కదా, వస్తుంటది. నేర్చుకోకుండానే ఇంత బాగా పాడితే, నేర్చుకుంటే ఆ పాట ఏమైపోయేదో. అవును. ఎస్, నేను ఇలాంటి సాంగ్ ఒకటి ఆషికీ 2లో విన్నాను. సో ఆల్మోస్ట్ అలాగే ఉంది సాంగ్ ఏదో. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ది షో అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,